తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్న టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, కానీ మోడీ గారి ఫోటో లేకపోవడం ఎట్లా చూడొచ్చు? సార్ ఈరోజు పేరుకే కూటమి, ఎవరి దారి వాళ్ళది, ఎవరి జెండా వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది. వాళ్ళకంటూ ఒక ఎలాగైతే మేము కూటమిలో వస్తున్నాము, కూటమిలో పోటీ చేస్తాము, మేమంతా కూడా ఒకటిగానే తిరుగుతామని చెప్పి పైకైతే చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకోవడం, గొడవలు ఆడుకోవడం. నిన్నటి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే మరి మోడీ గారి ఫోటో ఎక్కడా లేదు. మరి వాస్తవంగా కూటమిలో తెచ్చుకున్నప్పుడు, ఒక నేషనల్ పార్టీని తెచ్చుకున్నప్పుడు అక్కడ మోడీ గారి ఫోటో ఉండాలి, మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటో లేదంటే మోడీ గారికి సంబంధించినటువంటి ఏ ఎజెండాని కూడా ఆ మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచలేదు అనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆ విషయంలో, ఆ మేనిఫెస్టో విషయంలో కూడా ఆ బీజేపీకి వీళ్ళకి చిన్నపాటి తేడాలు అనేవి రైజ్ అయినాయి. కాబట్టి వీళ్ళకి వీళ్ళే తన్నుకోవడమే కానీ ఒక పర్ఫెక్ట్ ఎజెండా, ఒక పర్ఫెక్ట్ జెండా, ఒక ప్లానింగ్ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయానికి వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అది ఆయన్ని దెబ్బ కొట్టే రీతిలోనే ముందుకెళ్తుంది. అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఎంతవరకు ప్రజలు దీన్ని నమ్మే అవకాశం కనిపిస్తుంది? సార్, చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ ఒకసారి నమ్మి ప్రజలు మోసపోయారు. మేనిఫెస్టో అనేది ఒక బైబిల్ గానో, ఖురాన్ గానో, భగవద్గీత గానో భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా 99% అమలుపరిచి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకున్నట్లయితే ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు. ఏం చేస్తాడు? ఈరోజు వెబ్సైట్లో ఎక్కడ వెతికినా కూడా ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి అనేది కూడా మనకు కనబడకుండా అన్నింటినీ కూడా ట్రాష్ చేస్తాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో సూపర్ 6 అని చెప్పేసి ఏదో పట్టుకొచ్చాడు. మరి ఏదో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఉచిత సిలిండర్, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రం కాస్త శ్రీలంక అయిపోద్దని చెప్పేసి పేదలందరినీ సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారండి పథకాలు? మరి అవే ఉచిత పథకాలు ఇస్తే ఈరోజు ప్రజలు సోమరిపోతులు అవ్వరా? ఈరోజు నిరుద్యోగ భృతి అని చెప్పేసి నిరుద్యోగులందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు. అంటే మీరు ఉద్యోగాలు చేయబాకండి, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ఈయనంతటా ఈయనే ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని నేను వెనకేసుకుని వస్తాను అని చెప్పలా. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో, లేకపోతే ఆ ఇంట్లో ఉండేటువంటి మహిళలకి నేను చేయూతనిస్తానో చెప్పారు, కానీ ఈయన ఏకంగా నిరుద్యోగులందరికీ డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఇంకా ఈయనే డబ్బులు ఇస్తానన్నప్పుడు ఇక ఉద్యోగానికి ఎవరు బయటికి వెళ్తారు? అంటే ఈయన చేస్తేనేమో ఆంధ్ర రాష్ట్రం కాస్త పెద్ద పెద్ద ఉన్నతమైన దేశాలు ఏ విధంగా మారిపోతాయి అలా మారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇస్తే అది కాస్త శ్రీలంక అవుతుంది. ఈరోజు 5 ఏళ్ల పాటు జగనన్న ఇచ్చిన ప్రతి పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు ఆ పథకాలు అన్నింటినీ ఆహ్వానించారు, చక్కగా ఆస్వాదించారు. కాబట్టి వాటినే ప్రజలు మళ్ళీ స్వాగతిస్తారు. కానీ ఈయన చెప్పినటువంటి పథకాలు ఎంత మేరకు అమలు పరుస్తాడు, గతంలో ఎంత చెప్పాడు, ఎంత చేశాడు అనేది అందరికీ తెలుసు. చెప్పేది కొండంత, చేసేది గోరంత. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తాడన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఒక మంచి విజన్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అదే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని గత 5 ఏళ్ల పాటు నవరత్నాలు తీసుకొని రేపటి రోజున నవరత్నాలు ప్లస్ తీసుకోవడానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. అంటే ఈ విషయంలో చంద్రబాబు వైపే ప్రజలంతా ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే ఏదైతే మేనిఫెస్టో ఉందో అంత బాగోలేదు, చంద్రబాబు నాయుడు కూటమి మేనిఫెస్టో బాగుంది అంటున్నారు చాలా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో బాగోలేకపోతే 2019లో ఆయనకి 151 సీట్లు వచ్చేవే కాదు. ఏ రోజైతే జగనన్న మేనిఫెస్టో రిలీజ్, జగనన్న మేనిఫెస్టో అనేది కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ప్రతి పేద అక్క చెల్లెమ్మలు లైవ్లో పాదయాత్ర చేసి లైవ్లో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాల్ని మేనిఫెస్టో రూపంలో పొందుపరిచి దాన్ని మేనిఫెస్టోగా బయటికి వదిలి అది ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చారు. ఆ రోజు ప్రజలందరూ స్వాగతించారు కాబట్టే 151 సీట్లు గెలిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదే నవరత్నాలు యాడ్ ఆన్స్ పెట్టి నవరత్నాలు ప్లస్గా బయటికి తీసుకొస్తే జనాలు ఎందుకు స్వాగతించరు? వద్దు అనుకుంటే నవరత్నాలు అప్పుడే వద్దనుకునేవాళ్ళు కదా. వాటన్నిటిని కూడా వాళ్ళు స్వాగతించినప్పుడు ఇప్పుడు నవరత్నాలు ప్లస్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి, ఆ పథకాలని యాక్సెప్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాల్టి దాకా వచ్చిన ఇప్పుడు ఒక
అమ్మఒడే తీసుకుని ఒక చేయూతే తీసుకోండి. ఇవాల్టి దాకా వచ్చిన దానికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు సాయం అందించబోతా ఉన్నారు. రానున్న రోజుల్లో పథకాలు ఇంకా పెరుగుతుంది అన్న విషయం తెలిసినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం మొత్తానికి ఒక 3 సిలిండర్లు ఇస్తాననో, లేకపోతే బస్సు ఫ్రీ అనో, ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఎంతమంది ఈరోజు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఓన్ ట్రాన్స్పోర్టేషన్ని బేస్ చేసుకుని ఉన్నారు అనేది ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పగానే ఎట్లా ప్రజలు నమ్ముతారు? అందువల్ల ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టోని నిజంగా అది ఒక టిష్యూ పేపర్ కింద ఇచ్చేస్తున్నారు.